హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో కమ్మని పండు మిరపకాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఈ పచ్చడి చేసుకొని అలా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పండు మిరపకాయలు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పండు మిరపకాయల పచ్చడిని చేయకపోతే ఎలా? మరి అందులోనూ నేను చెప్పే ఈ కొలతలతో చేస్తే సూపర్ టేస్టీగా రావడమే కాదు, సంవత్సరమైన పాడవ్వదు. నాకు ఎంతో ఇష్టమైన పచ్చడి ఇది. నా చిన్నప్పటి నుంచి మీరు కూడా పర్ఫెక్ట్ కొలతలతో పండు మిరపకాయ పచ్చడిని మంచి టేస్ట్గా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేను పండు మిరపకాయ పచ్చడి కోసం అరకిలో పండు మిరపకాయలు తీసుకున్నాను. మనం ఈ పండు మిరపకాయ పచ్చడి కోసం ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్నది, అలాగే ఇలా కొంచెం నొక్కి చూస్తే గట్టిగా ఉన్నది తీసుకోవాలి. అలాంటి పండు మిరపకాయలతో పచ్చడి చేస్తే రుచికరంగా రావడమే కాదు, చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సో ఇలా తీసుకున్న ఈ అరకిలో పండు మిరపకాయలని నీళ్ళల్లో వేసి బాగా కడగండి. ముందే తొడిమెలేమి తీయకుండా ఇలా నీళ్ళల్లో కడిగిన తర్వాతే తొడిమెలను తీసేయాలి. ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి వీటన్నిటిని. ఇప్పుడు వీటిని క్లీన్గా ఉండే ఇలాంటి పొడి క్లాత్తో తుడుచుకుంటూ ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తుడిచేటప్పుడే తొడిమెని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ముందే తొడిమెలన్నీ తీసి కడిగితే ఈ తొడిమె నుండి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి కడిగిన తర్వాతే తొడిమెలని తీయండి. ఇలా కడిగి తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక 10 నిమిషాలు గాలికి పెట్టామంటే ఏమైనా తడి లాంటిది ఉంటే అది కూడా పూర్తిగా ఆరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా చింతపండుని తీసుకోండి. మనం తీసుకున్న అరకిలో పండు మిరపకాయలకి 100 నుండి 120 గ్రాముల వరకు చింతపండు అనేది పడుతుంది. కారం ఎక్కువగా ఉండే పండు మిరపకాయలు కానీ తీసుకున్నట్లయితే 120 గ్రాముల వరకు చింతపండును తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నవి మామూలు కారంగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండును మాత్రమే తీసుకుంటున్నాను. అలాగే స్పైసీ ఎక్కువగా తినేవారు కూడా కొంచెం చింతపండును తక్కువగా తీసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. అలాగే చింతపండును ఇక్కడ కడిగి వాడడం లేదు కాబట్టి ఇందులోని నారలు ఇంకేమైనా పొట్టు లాంటిది ఉంటే ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ సపరేట్ చేయండి. సో ఇలా చింతపండులో ఉండే మొత్తం నారలన్నీ తీసేసి ఇలా తీసిన నారలన్నీ పడేసి చింతపండును రెడీగా పక్కన ఉంచుకోండి. తర్వాత మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులను తీసుకొని దోరగా వేపండి. మనము మెంతులు సరిగా వేపకపోతే పచ్చడి అనేది చేదు వస్తుంది. కాబట్టి మెంతులు ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1-2 స్పూన్లు ఆవాలు తీసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి. ఇలా దోరగా ఫ్రై చేసి వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారాక మనం పొడిలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మరో పక్కన మిరపకాయలు కూడా పూర్తిగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ గిన్నెలోకి సరిపడా పండు మిరపకాయ ముక్కలను తీసుకొని గ్రైండ్ చేయండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మరి మెత్తగా గ్రైండ్ చేయకండి. ఇక్కడ నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. నిజానికి రోట్లో కచ్చపచ్చగా దంచి తీసుకుంటారు. మీకు వీలైతే రోట్లో కానీ గ్రైండర్లో కానీ దంచి తీసుకోండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి మిగిలిన పండు మిరపకాయ ముక్కలను కూడా తీసుకోండి. ఇందులోనే నారలు తీసేసిన చింతపండును కూడా తీసుకోండి. అలాగే రుచికి సరిపడా 100 గ్రాముల కల్లుప్పును తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పును వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే మామూలు సాల్ట్నైనా తీసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపుని, పొట్టు వలిచేసిన 15 నుంచి 20 వెల్లుల్లిపాయని కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి.
పండు మిరపకాయలో ఉన్న తడికి చింతపండు అయితే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు గ్రైండ్ చేసేటప్పుడు సరిగా గ్రైండ్ అవ్వక అక్కడక్కడ చింతపండు ముక్కలు ఏవైనా మిగిలిపోయి ఉంటే నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవ్వండి. కొంచెం గ్రైండ్ చేశాక ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ గ్రైండ్ చేశారంటే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. చింతపండు అనేది ఇలా కనపడకుండా చక్కగా గ్రైండ్ అయిపోయినాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలోకి చింతపండు వేసి గ్రైండ్ చేసిన ఈ పండు మిరపకాయలను కూడా వేసి అంతా కూడా బాగా కలపండి. ఇలా మనం వేసిన అంతా బాగా కలిపి అలాగే మనం వేపిన ఆవాలు మెంతులను పొడి చేసి ఆ పొడిని కూడా ఇందులోకి తీసుకొని బాగా కలపండి. అలాగే మీకు మరొక విషయం అండి, ఇక్కడ నేను పచ్చడి కొద్దిగానే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కదా. ఇలా కాక మీరు కేజీల కొద్దీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే మొత్తం పచ్చడికి పోపు పెట్టకుండా కావలసినంత పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు ఈ పండు మిరపకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మెయిన్గా ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాత ఒకసారి పచ్చడి అంతా బాగా కలిపి కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే సరిపడా ఉప్పును వేసి కలిపి పెట్టామంటే పచ్చడి ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. సో ఇందులోకి పోపును పెట్టుకోవడానికి ఇక్కడ నేను మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 200 గ్రాముల దాకా నువ్వుల నూనె కానీ లేదా పల్లి నూనె అయినా కానీ తీసుకోండి. నూనె బాగా వేడి అయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పుని, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనము ఇప్పుడు పొట్టు వలిచేసి పక్కన పెట్టుకున్న ఒక 20 వెల్లుల్లిపాయలను తీసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఈ నూనె వేడికి వెల్లుల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అవుతాయి. మనకు పచ్చడిలో వెల్లుల్లిపాయలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎక్కువగా. ఈ వేడికి కొంచెం మగ్గిపోతాయి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపు అంతా పూర్తిగా చల్లారిపోయాకే మనం పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అలాగే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఇక్కడ, ఇలా మనం పోపు పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పచ్చడి పాడవుతుంది కదా అని. ఇలా మనం పోపు వేసి స్టోర్ చేసుకున్న పచ్చడి అనేది పాడవ్వదు. మీరు కావాలంటే పోపు పెట్టుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. అనుకుంటే పచ్చడిని స్టోర్ చేసుకొని కావలసినంత పచ్చడి తీసుకొని అయినా సరే పోపు పెట్టుకోవచ్చు. ఈ పండు మిరపకాయ పచ్చడిని 2 విధాలుగా చేసుకుంటారు కాబట్టి మీకు 2 విధాలుగా చెప్పాను. ఇలా పెట్టిన ఈ పచ్చడిని ఏదైనా జాడీలోకి కానీ ఇలా గ్లాస్ సీసాలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మగా తినొచ్చు. అలాగే పచ్చడి తీసుకుని ప్రతిసారి తడి తగలకుండా తీసుకొని ఒక సైడ్కి పెట్టేయండి. మీరు కూడా మంచి రుచిగా పర్ఫెక్ట్ కొలతలతో పండు మిరపకాయ పచ్చడిని చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.